కూటమి ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర. అయితే హైకోర్టు దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం పూర్తిగా చట్టబద్ధమైనదని, దాన్ని మేము ఆపలేమని, ఒకవేళ దానిలో ఏవైనా చట్ట వ్యతిరేకమైనది ఉంటే ఖచ్చితంగా ఆపే అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చింది. పీపీపీ విధానం ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉందని, ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బు సంచులతో పెట్టుబడిదారులు హడావుడిగా రారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తామని కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం 80% పూర్తయింది. మిగిలిన కాలేజీల నిర్మాణాలు 20 నుంచి 30% మాత్రమే పూర్తయ్యాయి. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా నిర్మాణం త్వరగా పూర్తి చేయొచ్చు. అత్యాధునిక సౌకర్యాలతో ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి క్లాసులు చెప్పొచ్చు. అలాగే ప్రజలకి మెరుగైన వైద్యం కూడా అందించవచ్చు. ప్రస్తుతం ఈ విధానం టెండర్ల దశలోనే ఉంది. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం. ఈలోగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు అని ధర్మాసనాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది.